వైశాఖ శుద్ధ పంచమి శంకర మరియు రామానుజ జయంతి. శంకరాచార్యుల గురించి ఇవాళ తెలుసుకుందాం. భారతీయ సమైక్యత సమతామూర్తులు శంకరాచార్యులు, భగవద్ రామానుజాచార్యులు. వీరిద్దరూ హిందూ మత ఉద్ధరణకు, సనాతన ధర్మ పరిరక్షణకు, ప్రత్యేకించి ప్రజలలో భక్తి ప్రపత్తులను ఇనుమడింప చేసేందుకు, సర్వమానవ కళ్యాణానికి కంకణబద్ధులు అయ్యారు. ఆదిశంకరులు ఈశ్వర స్వరూపులు కాగా, రామానుజులు లక్ష్మణ అంశం గలవారని విశ్వాసం. వారు కేవలం ఆధ్యాత్మిక గురువులు, మతాచార్యులు అంతేకాదు, సనాతన ధర్మానికి విఘాతం కలుగుతూ అంధవిశ్వాసాలు ముసురుకుంటున్న వేళ జగతిని జాగృతి పరిచేందుకు అవతరించిన చైతన్య దీప్తులు. అద్వైత విశిష్టాద్వైత ప్రవక్తులు ఇద్దరూ ఒకే తిథి వైశాఖ శుద్ధ పంచమి నాడే జన్మించారు. అది కూడా ఒక విశేషమైనది. వర్తమానంలో చెప్పుకుంటున్న ఎన్నో సంస్కరణలకు, సమభావన, సహజీవనం, సమతావాదనకు ఆ మహనీయులిద్దరూ ఆనాడే బీజాలు వేశారు. అన్ని మతాల శత్రురాజుల దాడులకు ధ్వంసమైన ఆలయాలను పునరుద్ధరణకు విశేష కృషి చేశారు. వారి బోధలను తరచి చూస్తే వాటి వెనుక కాలాలకు అతీతంగా ముఖ్యంగా నేటి యువతకు ఉపకరించే ఎన్నో మర్మాలు, అంశాలు దాగి ఉన్నాయి. ఇది సారాంశం. ఇవాళ శంకరాచార్యుని గురించి ఏం చెబుతున్నారో విందాం. దేశంలో అవతరించిన మహాపురుషుల్లో అగ్రగణ్యులు ఆదిశంకరాచార్యులు. కేరళలోని కాలడిలో శివగురువు ఆర్యాంబ దంపతుల వరపుత్రుడు శంకరుడు. వైశాఖ శుక్ల పంచమి కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో జన్మించారు. భారతీయ జీవన విధానంలో శ్రీకృష్ణ పరమాత్మ తరువాత జగద్గురువులు ఆదిశంకరులే మౌలికమైన ఏకత్వానికి వ్యావహారిక రూపం ఇచ్చారు. వ్యాస భగవానుడి ఆజ్ఞానుసారం ప్రస్థాన త్రయానికి భాష్యాలను, ప్రకరణ గ్రంథాలను రాశారు. కేవలం 32 జీవిత ప్రస్థానంలో సాధించిన అపూర్వ విజయాలను బట్టి కారణ జన్ముడిగా ఆధ్యాత్మికవేత్తలు విశ్వసిస్తారు. జన్మతః ప్రాప్తించిన 8 ఏళ్ల ఆయుర్దాయం నిజ సన్యాసం స్వీకరణతో రెట్టింపు అయ్యింది. తన సూచన మేరకు రచనా వ్యాసంగం కొనసాగించేందుకు వ్యాసుడు ఆ ఆయుర్దాన్ని ద్విగుణీకృతం చేశారు. శాఖోపశాఖలుగా విడిపోయి అస్తవ్యస్తమైన హిందూ ధర్మాన్ని ఏకతాటి మీదకి తెచ్చారు శంకరులు. వైష్ణవ, స్మార్త, సౌర, శాక్తేయ, గణాపత్య, శైవ మతాలను అవగాహన చేసుకొని ఆయా మతాచారాలు, విధానాలను సంస్కరించి షణ్మత స్థాపనతో వైదిక ధర్మాన్ని పునరుద్ధరింపచేశారు. వైదిక ధర్మ పరిరక్షణలో భాగంగా నాటి పండితులతో వాద ప్రతివాదనలు చేశారు. పరాజిత పండితులను గౌరవించారు. వాదనలో ఓడిన మండన మిశ్రుని శృంగేరి పీఠానికి అధిపతిగా నియమించడం అందుకు ఉదాహరణ. ఓడిన వాళ్ళని ఎగతాళి చేయలేదన్నమాట. తమ వాద ప్రతివాదనలలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన ఉదయ భారతి అంటే మండన మిశ్రుని అర్ధాంగిని ఆమెను సాక్షాత్తు శారదాదేవిగా గ్రహించి తమ శృంగేరి పీఠంలో శారదామాతగా కొలువు తీరాలని అర్థించారు. మోక్ష మార్గాలలో జ్ఞానం అత్యంత ఉత్తమం, పవిత్రమైనది. జ్ఞానం ద్వారా పొందిన మోక్షం అక్షయమని ప్రబోధించారు. తాంత్రిక పూజల స్థానంలో సాత్విక పూజా విధానం ప్రవేశపెట్టారు. మతం పేరిట జరుగుతున్న జంతుబలులు, మూఢ విశ్వాసాలు, కర్మకాండలను వ్యతిరేకించారు. అధమ స్థాయిలోని వారిని ఉన్నతమైన ఆధ్యాత్మిక మార్గంలో నడిపేందుకు విగ్రహారాధన అవసరమని భావించి బోధించారు. అది విగ్రహారాధన ఎందుకంటే అతి సామాన్య మానవులలో భక్తి ద్వారా జ్ఞానం అలాగే వాళ్ళు పెరగటానికి, అందుకోసం విగ్రహారాధనని ఆయన ఏర్పాటు చేశారు. అవసరమని భావించి బోధించారు కూడా. సకల జీవరాశులలో మనిషి బుద్ధిజీవి.
దుర్లభమైన మానవ జన్మను ప్రసాదించిన భగవంతుడి గురించి ఆలోచన లేకుండా సాగించే జీవితం నిరర్థకం. దేవుడి పట్ల భక్తి విశ్వాసాలు, జీవరాశి క్షేమం పట్ల అనురక్తుడై ఉండాలి. సాధారణ మానవుడు ఇలా ఉండాలి, అయితే స్వార్థంతో ఉండకూడదన్నమాట. కాబట్టి ఈ జంతువునాం నరజన్మ దుర్లభం అంటే జంతువులన్నీ జంతువు, మానవుడు కూడా 2 కాళ్ళ జంతువు. ఈ నరజన్మ దుర్లభమైన అంటే అతి తక్కువగా పుణ్యవశాన వచ్చేది. అలాంటి జన్మని కేవలం స్వార్థం కోసం వినియోగించుకుని పతితులు కాకండి, పతనం అవ్వకండి, సమాజ సేవకుతో ఉద్యుక్తులవ్వండి అని ప్రబోధించారనమాట. అంటే అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు కాబట్టి అందరికీ సేవ చేయటం అంటే పరమాత్మకి సేవ చేయటమే. కాబట్టి జీవరాశి సంక్షేమం పట్ల అనురక్తులై ఉండాలి మానవ జీవితంలో అని చెప్పారనమాట. మనిషి నడతలో చూపులో లోపం ఉంటుందేమో కానీ సృష్టికి అంతా సమానమే. ఎండ అన్ని చోట్ల సమంగానే ఎండ కాస్తుంది. సూర్యుడు అన్ని చోట్ల ఒకే రకంగా తన కిరణాలను ప్రసాదిస్తాడు. మురికుంట మీద మంచినీళ్ళ మీద కూడా అట్లాగే సృష్టి అంతా సమానమే, సృష్టిగా అంతా సమానమే అని అతి సులభ రీతిలో బోధించారు. విద్య పర అపర అని 2 విధాలు. మొదటిది పర విద్య అంటే ఉదర పోషణ కోసం చేసేది, వ్యక్తిగత సుఖాలకు సంబంధించిందన్నమాట. ఇక రెండవది అపర విద్య. అపర అంటే దైవ ఆధ్యాత్మిక విద్య. ఇది లోక కళ్యాణం కోసం, పరోపకారం కోసం నేర్చేది. అందుకని ఆధ్యాత్మికవాదులు ఎప్పుడు కూడా ఇతరులకు మేలు చేస్తారు కానీ కీడెప్పుడు తలపెట్టరు. భగవంతుని దూరం చేసే కాంతా కనకాల పట్ల వ్యామోహం తగ్గించాలి. కాంతా కనకాల పట్ల వ్యామోహం ఉంటే భగవంతుడు దూరం అవుతాడు. కాబట్టి భగవంతుని దూరం చేసే వీటి పట్ల వ్యామోహం తగ్గించుకోవాలన్నారు. సత్సంగము సజ్జన సాంగత్యంతో అజ్ఞానికి మూలమైన మోహం నశిస్తుంది. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వమే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని. కాబట్టి సత్సంగం ఎప్పుడు కొనసాగించుకోండి, ఆపకండి అని చెప్తున్నారు. మోహం దానివల్ల మోహం నశిస్తుంది. అంత్యకాలం సమీపించినప్పుడు పాండిత్యం సంపదలు కాపాడలేవు. కనుక మూఢమతి గోవిందుడిని స్మరించు అని హితవు పలికారు. గోవిందం భజ గోవిందంలో అదే ఆయన చెప్పింది. శంకర భగవత్పాదులు తాము సూత్రీకరించిన అద్వైత సిద్ధాంత వ్యాప్తి వైదిక మతం వర్ధిల్లడానికి దేశం నలుమూలల చతురామ్నాయాలు పీఠాలు నెలకొల్పారన్నమాట. ఉత్తరాదిన బదరీనాథులో జ్యోతిర్మఠం, తూర్పున పూరిలో గోవర్ధన మఠం, పశ్చిమాన ద్వారకామఠం, దక్షిణాదిన తుంగభద్రా నది తీరంలో శృంగేరి మఠాన్ని స్థాపించారు. నమాతు పరం దైవతం అంటే తల్లిని మించిన దైవం లేదు అనే శాస్త్ర వాక్యానుసారం లోకాన్ని ఎదిరించి మాతృ రుణం తీర్చుకున్న ధన్యుడు. శంకరాచార్యులు భక్తి మార్గాన్ని మరింత వ్యవస్థీకృతం చేయాలన్న సంకల్పంతో మాతృమూర్తిని ఒప్పించి యతిదీక్ష స్వీకరించారు. దేశాటనకు బయలుదేరుతూ నీ అంతిమ దశలో తప్పక వస్తాను అని మాటను నెరవేర్చుకున్నారు. దేహత్యాగం చేసిన తల్లికి అంతిమ సంస్కారాలకు ప్రయత్నించినప్పుడు సన్యాసికి కర్మాధికారం లేదంటూ బంధువులు ఇతరులు ఆ తంతుకు అవాంతరం కల్పించారు. మరి అందరూ సమానమే కదా ఆయనకి, ఇంకా తల్లి అంటే ఎక్కువ, అందుకనే ఇక్కడ ఇది ఇచ్చారు. నమాతు పరం దైవతం, తల్లిని మించిన దైవం లేదు అనే శాస్త్రవాక్యాన్ని ఆధారం చేసుకుని ఆయన ఈ కర్మకాండలు మళ్ళీ తల్లికి తన బంధువర్గం అంతా వ్యతిరేకించిన ఆయన చేశారన్నమాట. అప్పుడు బంధువులందరూ వ్యతిరేకిస్తే వెనుది అని శంకరుడు స్వగృహంలోనే చితిపేర్చి యోగాగ్నితో మాతృమూర్తికి అంతిమ సంస్కారాన్ని నిర్వహించారు. మాతృభక్తికి ఆదర్శంగా నిలిచారు. వర్తమాన కాలంలో కొందరు కన్నవారి కడపటి రోజులలో వ్యవహరిస్తున్న తీరు అత్యంత బాధాకరమైన విషయం. అలాంటి వాళ్ళందరికీ ఈ శంకరాచార్యుని మాతృభక్తి వల్ల కనువిప్పు కలగాలన్నమాట. ఆయన మానవీయతకు ఒక ఉదాహరణ. ఆయన భిక్షకు వెళ్ళినప్పుడు దీనస్థితిలోని గృహిణి ఒకరు సిగ్గుపడుతూ సంకోచిస్తూ ఉసిరికాయను భిక్షాపాత్రలో వేసింది. అంటే శరీరాన్ని కప్పుకోవటానికి కూడా సరిపడని
వస్త్రాన్ని అలా కప్పుకుంటూ సిగ్గుపడుతూ వచ్చామెకి ఎండిపోయిన ఉసిరికాయని భిక్షాపాత్రలో వేసింది. అది గమనించిన శంకరులు కనకదార స్తోత్రంతో శ్రీ మహాలక్ష్మిని అర్చించి ఆ కుటుంబ దారిద్ర్యాన్ని రూపుమాపిన కరుణామూర్తి ఆయన. ఆ కనకదార స్తవం మనందరికీ కరతల మలకమే. అమ్మవారు కేవలం ఐశ్వర్య ప్రదాత కాదని, జ్ఞానము, సౌందర్యము, శక్తి, సర్వాభీష్టాలు ప్రసాదించి వరప్రదాయిని అని, ఇవన్నీ ప్రసాదించేటువంటి వరప్రదాయిని అని ఆమెను కీర్తించారు. నేటి భక్తకోటి స్తుతిస్తున్న స్తోత్రాలలో అనేకం ఆయన గళం నుంచి వెలువడినవే. మనం ఎన్నో స్తోత్రాలు చదువుతున్నాం, అందులో చాలా వరకు ఆయన గళం నుంచి వచ్చినవి అన్నమాట. పరమ గురువు అంటే గురువు యొక్క గురువుని పరమగురువు అంటారు. ఈయన గురువు ఎవరు? గోవింద భగవత్పాదులు. ఆ గోవింద భగవత్పాదుల గురువు ఎవరంటే గౌడపాదులు. ఆయన సందర్శించాలని ఆయనకి కోరిక కలిగింది గౌడపాదులు. సంకల్ప శక్తి ఫలితంగా గౌడపాదులు సాక్షాత్కరించారు. ఆయన వాంఛన అంటే ఆయన మహానుభావుడు. ఆయన సంకల్ప సిద్ధి అందుకొస్తే త్రికరణ శుద్ధితో ఆయన భావన చేశాడు కాబట్టి గౌడపాదులు సాక్షాత్కరించాడు. ఆనంద పారవస్యంతో పాదాభివందనం చేశాడు పరమ గురువులకి. శంకరుని ఉద్దేశించి గౌడపాదులు ఏమన్నారంటే, నీ కృషి ఫలించింది, ఆయుర్దాయము ముగి వచ్చింది. శివదర్శనంతో అవతార పరిసమాప్తి చేసుకొని శివ సాయుధ్యం పొందు. అసలు 8 ఏళ్ల వయసులో వెళ్ళగోవలసిన వాడు సన్యాసం స్వీకరించడం వలన 16 ఏళ్ళు ఉంటే, ఆ తర్వాత వ్యాసుని అనుగ్రహం వలన అది ఇంకో రెట్టింపై 32 ఏళ్ళు ఉన్నారన్నమాట. మనకి లోకాన్ని ఉద్ధరించడానికి, హిందూ ధర్మాన్ని పునఃప్రతిష్ఠించడానికి. అప్పుడు గౌడపాదులు ఆ పాదాలకు నమస్కరిస్తే ఆయన ఏమన్నాడంటే, నీ ఆయువు దగ్గరకు వచ్చింది, అందుకని శివసాహిత్యాన్ని పొందుతావు కాబట్టి అవతార పరిసమాప్తి చేసుకో అని ఆదేశించారట ఆయన. ఆ ఆజ్ఞ మేరకు కేదారేశ్వరుడి దర్శనం అనంతరం ఉత్తర దిక్కుగా పయనించి అనంత విశ్వంలో లీనమయ్యారు ఆయన. అందుకనే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అలాంటి ఆయనకి మనందరం శ్రద్ధాంజలి ఘటిద్దాం. అలాగే ఆయన బోధనని ఆచరణలో పెట్టి మనము తరిద్దాం. స్వస్తి.